वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनिति नामिने नमः आचार्यपादाय नतकृपप्रदायिने गौरकथाधामदाय नगरग्रामतारिणे नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈ రోజు మనము డిస్కస్ చేసుకోబోతున్నది ఫస్ట్ క్యాంటో 13వ అధ్యాయము 13th చాప్టర్ 54 శ్లోక। ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ। సో నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? Yes, Mataji. వినిపిస్తుంది బాబీ. ఓకే, థ్యాంక్ యూ। 54 శ్లోకం। జితాసనో జితశ్వాస ప్రత్యాహృత షడింద్రియః హరిభావనయా రజసత్వతమోమలః। జితాసనో జితాశ్వాస ప్రత్యాహృత షడింద్రియః హరిభావనయా ధ్వస్త రజస్తమో మలః। హరే కృష్ణ। So, before diving into our Bhagavatam class, one small announcement on behalf of Gita Jayanti. Today we will discuss this sloka, Bhagavatam sloka, for 20 minutes. Then later we are going to recite 12th chapter of Bhagavad Gita, Bhakti Yoga. So please be ready with your hard copy. So we are going to recite 12th chapter today. హరే కృష్ణ। సో ఈరోజు 12వ అధ్యాయము భగవద్గీత కూడా గీతా జయంతి సందర్భంగా ఏకాదశి కూడా ఉన్నది కదా। 12వ అధ్యాయము మనము భగవద్గీతలో ఈ శ్లోకం 20 minutes డిస్కస్ చేసిన తర్వాత భగవద్గీత చదువుతాము। సో మీరు మీ భగవద్గీత హార్డ్ కాపీ తీసుకొని రెడీగా ఉండండి। థ్యాంక్ యూ సో మచ్। హరే కృష్ణ। ఇప్పుడు భాగవతం శ్లోకంకి వెళ్తే మీనింగ్ వచ్చి, జితాసనుడు మరియు జితశ్వాసుడు అయిన వాడు ఇంద్రియములను భగవానుడైన శ్రీహరి వైపునకే మళ్లించి ప్రకృతి త్రిగుణములైన సత్వ రజస్తమో గుణముల సంపర్కమునకు అతీతుడగును। సో ప్రథమ స్కందము అధ్యాయము 13 54వ శ్లోకము। జితాసనుడు మరియు జితశ్వాసుడు అయిన వాడు ఇంద్రియాలను భగవానుడైన శ్రీహరి వైపునకే మళ్లించి ప్రతి త్రిగుణములైన సత్వ రజస్తమో గుణముల సంపర్కనమునకు అతీతుడగును। సో ఈ శ్లోకముకు భాష్యం అందించిన వారు జగద్గురు శ్రీల ప్రభుపాద్। జై శ్రీల ప్రభుపాద్। భాష్యము: ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ మాదులు యోగా పద్ధతి యందు ప్రాథమిక కార్యములై ఉన్నవి। ధృతరాష్ట్రుడు పవిత్ర స్థలమునందు ఆసీనుడై ఒకే లక్ష్యము దేవదేవుడైన శ్రీహరినందు మనస్సును లగ్నము చేసి ఉన్న కారణమున అట్టి ప్రాథమిక కర్మలలో తప్పక జయమును పొందనున్నాడు। ఆ విధముగా అతని ఇంద్రియములన్నీయును భగవత్ సేవలో నియుక్తులై ఉండెను। ప్రకృతి త్రిగుణ సంపర్కము నుండి బయటపడుటకు ఈ విధానము భక్తునకు ప్రత్యక్షముగా సహాయము కూర్చగలదు। ఉన్నత గుణమైన సత్వగుణము కూడా భౌతిక బంధనమునకే కారణమై ఉన్నది। అట్టి ఎడల రజోగుణము మరియు తమో గుణములను గూర్చి వేరుగా పలుకనేమున్నది। రజస్తమో గుణములు భౌతిక సుఖానుభవ వాంఛను అధికము చేయగా దృఢమైన కామ భావన ధనమును మరియు అధికారమును పొందుటకై ప్రేరేపణను కలిగించుచుండును। ఈ రెండు నీచ లక్షణములను జయించి
నైతికత్వము మరియు జ్ఞానము సంపూర్ణముగా నుండు సత్వగుణ స్థితికి తనను తాను ఉద్ధరించుకొనిన వాడు సైతము కనులు, జిహ్వ, నాసిక, కర్ణము, స్పర్శ అనేది ఇంద్రియములను నిరోధింపజాలడు. కానీ పైన తెలిపిన రీతి శ్రీహరి పాదపద్మములకు తనను తాను అర్పించుకొనిన వాడు త్రిగుణ ప్రభావమునను దాటి భక్తియుక్త సేవలో స్థిరుడు కాగలడు. అనగా భక్తి యోగమునందు ఇంద్రియములు ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవలో నియుక్తములగును. ఇది కర్తను భౌతిక కలాపములలో నియుక్త మగుట నుండి నిరోధింపగలదు. ఈ విధంగా ఇంద్రియములను భౌతిక సంపర్కము నుండి శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవకు మళ్లించు విధానమే ప్రత్యాహారం అనబడును. ఈ విధానమే ప్రాణాయామమనియు పిలువబడును. ఇది ఏ అంత్యమున సమాధి సర్వ విధముల శ్రీహరిని సంతృప్తి పరుచుటయందు లగ్నమగుట యందు పరిసమాప్తి చెందగలదు. హరే కృష్ణ. సో మనము నిన్నటి వరకు చెప్పుకున్నాము. ఈవెన్ నిన్న కూడా రాధా వ్రజవిలాసిని మాతాజీ మనకు ఈ అష్టాంగ యోగం గురించి డీటెయిల్డ్ గా వివరించి చెప్పారు. సో అష్టాంగ యోగం అనేది అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు తన యొక్క చివరి రోజులలో అంటే తను మనము సమ్ 2-3 మంత్స్ నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. ధృతరాష్ట్రునికి విదురుడు వచ్చి విదుర నీతి చెప్తాడు. ధృతరాష్ట్రుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, ఇమీడియట్ గా చేయాల్సిన కర్తవ్యం ఏంటి అనేది విదురుడు తను పూర్తిగా వివరించి చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడికి కొంచెం కనువిప్పు కలుగుతుంది అన్నమాట. కనువిప్పు కలిగి ఇమీడియట్ గా ఆయన అడవులకు అరణ్యముకు వెళ్ళిపోతాడు. ధృతరాష్ట్రుడిని ఫాలో అయిపోతుంది ఆవిడ భార్య గాంధారి. సో ధృతరాష్ట్రుడు హిమాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన తపస్సులో నిమగ్నమవుతాడనమాట. అంటే అష్టాంగ యోగంలో నిమగ్నమవుతాడు. సో ఈ అష్టాంగ యోగము అనేది అష్ట అంగ యోగము. సో 8 రకాలైన పద్ధతులు ఉంటాయి అందులో అష్టాంగ యోగంలో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అదంతా నిన్న మన వ్రజవిలాసిని మాతాజీ డీటెయిల్డ్ గా మీకు చెప్పారు. సో యమ నియమ అనేది మనము ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్. తర్వాత ప్రాణాయామ, ప్రత్యాహార ఇవి మనకు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. సో ఈ అష్టాంగ యోగం చేయడం వల్ల మనకు ఏమి లభిస్తుంది అని చెప్తే మనకు 4 రకాలైన మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట. ఆ 4 రకాల మార్పుల్లో రెండిటి గురించి మనకు 53వ శ్లోకంలో చెప్పారు. అది ఏంటి? మొదటిది మనము ఈ అష్టాంగ యోగ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి యమ నియమ ఇది చేయడం వల్ల మనము మన యొక్క మనస్సును, ఇంద్రియాలను కంట్రోల్ చేయగలం అన్నమాట. సో మనస్సును, ఇంద్రియాలను కంట్రోల్ చేయగలం అంటే ఇక్కడ ఉన్నది చూడండి 53వ శ్లోకంలో ఉన్నది అది ఆ వర్డ్ ఉపాశాంతాత్మ. సో ఉపాశాంతాత్మ అంటే సంపూర్ణముగా నియమించబడిన అంటే మన యొక్క మనస్సును, ఇంద్రియములను సంపూర్ణముగా మనము అక్కడ కంట్రోల్ చేయగలము. అది జరుగుతుంది, ఉపాసాత్మ జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ద థాట్స్. సో ఆలోచనల నుంచి మనము బయటపడతామన్నమాట. ఎలాంటి ఆలోచనలు? మెయిన్ గా ఈ భౌతిక సంబంధమైన ఫ్యామిలీ లైఫ్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడతాము. ఇది విగతైషణః. సో ఈ పదము కూడా మనకు 53వ శ్లోకంలో ఉంది. విగతైషణః. విగతైషణః అంటే గృహ సంబంధ ఆలోచనల నుండి విడవడము. సో ఈ 2 మనకు 53వ శ్లోకంలో డిస్కస్ చేశారు. సో ఒకటి మన ఇంద్రియాలను, తర్వాత మైండ్ ను కంట్రోల్ చేయగలము. నెక్స్ట్ రెండవది ఏంటంటే మన ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్స్ అంటే ఈ గృహ సంబంధమైన ఆలోచనలు, ఈ భౌతిక సంబంధమైన ఆలోచనల నుంచి బయటపడగలము. ఇది 53వ శ్లోకంలో కవర్ అయిపోయింది. ఇప్పుడు 54వ శ్లోకంకి వచ్చేటప్పటికి ఏం డిస్కస్ చేస్తున్నారంటే మన యొక్క అబ్జార్ప్షన్ ఇన్ లార్డ్ హరి. అది
ఆ పదం వచ్చి హరిభావనయ. అంటే పూర్తిగా హరి గురించి ధ్యానం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాతేంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఆహ్, ఈ మైండ్‌ని కంట్రోల్ చేయగలము, సెన్సెస్‌ని కంట్రోల్ చేయగలము. ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనంటే ర ధ్వస్త రజ సత్వ తమో మలహ. అంటే ఈ బయటపడతాం మనము తమో గుణముల నుంచి, ఈ సంపర్కం నుంచి తమో గుణము, రజోగుణము, సత్వగుణము వీటి యొక్క సంపర్కం నుంచి మనము బయటపడగలము. అంటే వాటి అబోవ్ సత్వ, రజ, తమో గుణముల నుంచి అబోవ్‌కెళ్తాము. అంటే శుద్ధ సత్వగుణంలోకి ఎళ్ళగలము అని చెప్తున్నారనమాట. ఆహ్, సో అంటే ఈ 3 ఇమ్యూన్ చెందగలము. ఇమ్యూన్ చెందగలము అనంటే ఈ సంపర్కం నుంచి అతీతుడమవుతాము. సో, ఇది మనకు ఈ 54వ శ్లోకంలో చెప్పబడుతోందనమాట. అంతే కాకుండా ఈ 54వ శ్లోకంలో ప్రభుపాద భాష్యం చూసామంటే మనము ఆహ్, భక్తి, భక్తి సేవ, డివోషనల్ సర్వీస్ పైన కూడా చాలా ఆహ్, ఆహ్, హ్మ్, కాన్సంట్రేషన్ పెట్టి వివరించి చెప్తున్నారు. ప్రభుపాదుల వారు. సో, ఇక్కడ చూసామంటే చూడండి ఇప్పుడు మనము అనుకోవచ్చు ధృతరాష్ట్రుడు తన యొక్క జీవితము మొదటి నుంచి పూర్తిగా అంటే పాండవులకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఎన్నో అపరాధాలు చేశారు పాండవుల పట్ల. అలాంటి వ్యక్తికి డైరెక్ట్ ఇక్కడ పవిత్ర ఏంటిది ఆయన ఈ అష్టాంగ యోగంలోకి ఎంటర్ అయ్యాడు. ఇది ఎలా జరిగింది అనంటే విదురుని యొక్క అసోసియేషన్, విదురుని యొక్క ఇన్‌స్ట్రక్షన్స్. సో, అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చంటే మనము మన లైఫ్‌లో కూడా ఒక డివోటీ అనేవాడు ఉంటే మనము కూడా ఈ ఆహ్, ఒక స్టేజ్‌లో మనము కూడా వాళ్ళ యొక్క అసోసియేషన్ వల్ల, వాళ్ళ యొక్క ప్యూరిటీ వల్ల, ప్యూరిటీ ఈజ్ ఫోర్స్ అంటారు కదా! ఆ ప్యూరిటీ వల్ల మనము కూడా ఆహ్, హ్మ్, ఒక రోజుకు తెలుసుకోగలము. ఏంటి నేను చేయాల్సిన గోల్ ఏంటి? నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకు ఆస్కారం ఉంది. అందుకే మనకు మన లైఫ్‌లో కూడా ప్యూర్ డివోటీస్ పాత్ర అనేది చాలా చాలా ఉండాలి. మనము వాళ్ళ యొక్క అసోసియేషన్ తీసుకోవాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చనమాట. సో, ఇంకా నెక్స్ట్ ప్రకృతి త్రిగుణముల సంపర్కం నుండి బయటపడుటకు ఈ విధానము భక్తునకు ప్రత్యక్షంగా సహాయం కూర్చగలదు. సారీ ఒక్క నిమిషము. అతని ఇంద్రియములన్నీయు భగవత్ సేవలో నియుక్తులై ఉండెను. ప్రకృతి త్రిగుణ సంపర్కము నుండి బయటపడుటకు ఈ విధానము భక్తునకు ప్రత్యక్షముగా సహాయము కూర్చగలదు. సో, ఎప్పుడైతే భగవత్ సేవలో నియుక్తులమవుతామో, మన యొక్క ఈ త్రిగుణము సంపర్కం నుంచి మనం బయటపడగలము. ఆ తర్వాత భక్తునకు మనకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎప్పుడు మనము భగవంతుని పైన కాన్సంట్రేషన్ పెట్టినప్పుడు. స ఉన్నతమైన ఉన్నత గుణమైన సత్వగుణము కూడా భౌతిక బంధనమునకే కారణమవుతుంది అని చెప్తున్నాడు ప్రభుపాద. సో, మనం అనుకోవచ్చు తమో గుణము, రజో గుణము కన్నా పైన ఉన్నది కదా సత్వగుణము. నేను సత్వగుణంలో ఉంటే నేను ఆహ్, ఈ ఆహ్, ఈ భౌతిక బంధంలో లేను. నేను చాలా సాత్వికంగా బతుకుతున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ ఈ సత్వగుణంలో ఉండటము గూడా భౌతిక బంధనమునకు భౌతిక బంధనముకు కారణమవుతుంది అని మనకు ఈవెన్ 14వ అధ్యాయము భగవద్గీతలో గూడా చెప్తున్నారు. ఆహ్, హ్మ్. 14వ అధ్యాయము 6వ శ్లోకంలో చూసామంటే మనము సత్వగుణము గూడా ఎలా భౌతిక బంధనంలో చిక్కుబడిపోతుంది అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు అంటే కృష్ణ చెప్తున్నాడు. ఆ శ్లోకంకు ప్రభుపాదుల వారు ట్రాన్స్‌లేషన్ ఏమిచ్చారంటే ఒక్క నిమిషము 14వ అధ్యాయము 6వ శ్లోకం. సో, ఓ పాపరహితుడా! సత్వగుణము ఇతర గుణాల కంటే నిర్మలమైనది అయిన కారణంగా ప్రకాశింపచేస్తూ మనిషిని సమస్త పాపాల నుండి విముక్తిని చేస్తుంది.
అంటే కొంచెం పాజిటివిటీ ఉందన్నమాట సత్వగుణంలో. తమో గుణము, రజోగుణంతో పోలిస్తే కొంతలో కొంత బెటర్ సత్వగుణము అనేది. ఎందుకంటే మనము సాత్వికంగా ఉంటాము, శాంత రూపములై ఉంటాము, మనసు నిర్మలంగా ఉంటుంది కాబట్టి. ఈ గుణంలో నెలకొన్న వారు సుఖము, జ్ఞానము అనే భావనచే బద్ధులవుతారు. చూడండి. ఇక్కడ సత్వగుణంలో వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా బద్ధులవుతారు. దేనివల్ల బద్ధులవుతారు అంటే, వాళ్ళ యొక్క సుఖము వాళ్ళ వాళ్ళు నెలకొని ఉన్న సుఖం వల్ల, వాళ్ళకున్న జ్ఞానం వల్ల కూడా వాళ్ళు బద్ధులవుతారు. సో, నేను చాలా చాలా మంచి పనులు చేస్తున్నాను సొసైటీలో. నాకు చాలా నేను అన్ని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ చదివేశాను. నాకు ఎన్నో నీతి సూత్రాలు తెలుసు. నాకెంతో జ్ఞానం ఉంది. ఐ యామ్ మోర్ బెటర్ థాన్ అప్పర్ థాన్ స రజోగుణ అండ్ తమోగుణ అని అనుకోవచ్చు. కానీ అలా అనుకోవడమే మనము ఈ ఈ బద్ధులవుతాము. అలా అనుకోవడం కూడా ఆహ్, ఆహ్, బంధనముకు దారి తీస్తుంది అని అంటున్నారనమాట. సో, ఇప్పుడు మనం సత్వగుణం గురించే సత్వగుణము గూడా మనకు ఈ భవబంధంలో దారి తీస్తుంది అనంటే, ఇంక రజోగుణం గురించి, తమో గుణం గురించి ఇంక ఏం చెప్పుకోవాలి? వాళ్ళింకా లోయర్‌లో ఉంటారు అని చెప్తున్నాడు ప్రభుపాద. సో, ఉన్నత గుణమైన సత్వగుణము గూడా భౌతిక బంధనమునకే కారణమై ఉన్నది. అట్టి ఎడల రజోగుణము మరియు తమో గుణములను గూర్చి వేరుగా పలుకనేమున్నది. సో, ఇంక ఏం డిస్కస్ చేయాలి మనము రజోగుణం నుంచి తమో గుణం గురించి అని చెప్తున్నారనమాట. రజోగుణం కన్నా, తమో గుణం కన్నా పైన ఉన్న సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా భౌతిక బంధనంలో హ్మ్, హ్మ్, పడుతూ ఉన్నారు. సో, వీళ్ళ గురించి చెప్పాల్సిందేమి లేదు అని చెప్తున్నారనమాట. రజస్తమో గుణంలో భౌతిక సుఖానుభవ వాంఛను అధికము చేయగా, దృఢమైన కామ భావన ధనమును మరియు అధికారమును పొందుటకై ప్రేరేపణలు కలిగించుచుండును. సో, మొత్తానికి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చంటే, రజోగుణము, తమో గుణం అనేది మనం పూర్తిగా మన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవడంలో, మన ఆహ్, ఏమంటారు? హ్మ్. ఆహ్, హ్మ్. మన కంఫర్ట్‌ను మనం చూసుకోవడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాము. ఆహ్, దానికన్నా కొంచెం బెటర్ అయినది ఏంటంటే సత్వగుణము. ఈ సత్వగుణంలో ఉన్న వారికి కొంచెం జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆహ్, ఆహ్, సా సాత్వికమైన మనస్సు, నిర్మలమైన మనస్సు ఉంటుంది కాబట్టి వాళ్ళకు భక్తి యోగం అనేది కొంచెము ఈ సత్వగుణం, రజోగుణము, తమోగుణము ఉన్న వారితో పోలిస్తే వాళ్ళు ఈజీగా భక్తి యోగముననేది తీసుకుంటారు అని చెప్పొచ్చనమాట. అని చెప్తున్నారిక్కడ ప్రభుపాదుల వారు. సో, సత్వగుణము అనేది ఫేవరబుల్ సిట్యుయేషన్ భక్తికి. సో, అట్‌లీస్ట్ మనము ఇప్పుడు యాక్చువల్‌గా హ్మ్. ఆహ్, లైఫ్ సైకిల్ మనకు అది స్టెప్స్ అదేమో అంటారు. మన భగవద్గీతలో ఉన్నది. అనిమల్ లైఫ్, నెక్స్ట్ హ్యూమన్ లైఫ్. మనం యాక్చువల్‌గా పుట్టిన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే అనిమల్ లైఫ్‌లో ఉంటారు. అనిమల్ లైఫ్ నుంచి హ్యూమన్ లైఫ్‌కి రావాలి. హ్యూమన్ లైఫ్ నుంచి అంటే ఈ ఈ మ అంటే మనం ఎందుకు పుట్టాము? ఎందుకు మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి? జీవితం యొక్క గమ్యం ఏంటి? మనిషి యొక్క లక్ష్యం ఏంటి? మానవ జీవితం యొక్క గమ్యం ఏంటి అని తెలుసుకోలేని వాడు అనిమల్ లైఫ్‌లోనే ఉంటాడన్నమాట. సో, వానికి అనిమల్ లాగానే పుడతాడు, అనిమల్ లాగానే తింటాడు, పెరుగుతాడు. నెక్స్ట్ జనరేషన్ ఒస్తుంది. ఆ తర్వాత వయసయిపోతుంది, చనిపోతాడు. సో, వాడికి అనిమల్ లైఫ్‌కు పెద్ద తేడా ఉండదన్నమాట. హ్మ్. ఆహ్, ఆహ్, సో అలాంటి వాడు ఆ పొజిషన్ నుంచి మనము హ్యూమన్ లైఫ్‌కు రావాలి. అంటే ఆ పొజిషన్ నుంచి పైకి ఎదగాలి అనంటే, మనము జ్ఞానం అనేది తెలుసుకోవాలి. సో, ఎందుకు పుట్టాను నేను? నా ప నా జీవితం యొక్క పర్పస్ ఏంటి? ఆహ్, ఆహ్, నా జీవితం యొక్క గమ్యం ఏంటి? సో, నాకు ఎందుకు ఈ భగవంతుడు ఈ హ్యూమన్ ఫార్మ్‌నిచ్చినాడు? ఈ మానవ శరీరంని ఎందుకిచ్చినాడు? అనేది మనము ఆలోచించాలన్నమాట. సో, ఆలోచించి ఆ రకంగా మనము ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణము, రజోగుణము, సత్వగుణము ఆ పైన శుద్ధ సత్వగుణంకు వెళ్ళగలిగేలాగా ఉండాలి అని చెప్తున్నారనమాట.
సో, మనకు ఈ దేహాన్ని ఇచ్చినాడు అంటే భగవంతుడు, ఏదో ఒక పర్పస్ తోనే మనకు భగవంతుడు ఇచ్చాడన్నమాట. ఈ దేహములో ఈ నా ఆత్మ ఉన్నది అనంటే, ఈ దేహానికి సంబంధించి ఏదో ఒక పర్పస్ ఉన్నది. ఆ ఆత్మ ఈ దేహంలో ఉంటూ ఆ పర్పస్‌ను ఫుల్‌ఫిల్ చేయడానికే భగవంతుడు నాకు ఈ దేహంలో ఆత్మను ప్రవేశింపజేశాడు అనేది మనము అర్థం జేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి మనము శ్లోకంలోకెళ్తే భాష్యంలోకి. పైన తెలిపిన రీతి శ్రీహరి పాదపద్మములకు తనను తాను అర్పించుకొనినవాడు త్రిగుణ ప్రభావమును దాటి భక్తియుత సేవలో స్థిరుడు కాగలడు. సో, ఎవరైతే ఆహ్, ఈ పాదపద్మం సో, ఎవరైతే ఈ జిహ్వను ఆ పైన చెప్తున్నాడు ప్రభుపాదుల వారు. సత్వగుణంలో రజోగుణంలో ఉన్నవాళ్ళు, తమో గుణంలో ఉన్నవారు వారి యొక్క ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. సో, దాని నుంచి బయటపడిన వాడు, దాని నుంచి బయటపడి భక్తియుత సేవలో స్థిరుడు కాగలడు. దాని నుంచి బయటపడిన వాడు భక్తియుత సేవలో స్థిరత్వమును అనేది పొందుతాడు. అనగా భక్తి యోగమునందు ఇంద్రియములు ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవలో నియుక్తములగును. సో, ఈ చూడండి, ఈ భక్తి సేవ మనము ఎవరైతే భక్తి సేవలో లేరో మెటీరియలిస్టిక్ పీపుల్‌కు మనకు ఒక్కటే డిఫరెన్స్. ఏంటి అనంటే మన యొక్క చైతన్యం, మన యొక్క కాన్షియస్‌నెస్. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటాను. సో, ఒక నార్మల్ సాదా సీదా వ్యక్తి, ఒక మెటీరియలిస్టిక్ పర్సన్ వెజిటబుల్స్ కొనడానికి వెళ్తాడు. ఒక భక్తుడు గూడా వెజిటబుల్స్ కొనడానికి, డివోటీ గూడా వెజిటబుల్స్ కొనడానికి వెళ్తాడు. సో, ఈ మెటీరియలిస్టిక్ పర్సన్ వెజిటబుల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఏదైనా ఫ్రూట్స్ తీసుకుందాం ఇక్కడ. ఒక మ్యాంగో చూసాడు. మ్యాంగో చూసేటప్పటికి ఆల్ఫాన్సా మ్యాంగోస్ మంచి స్వీట్ స్మెల్ ఒస్తోంది. మ్యాంగో కౌంటర్ దగ్గరికెళ్ళేటప్పటికి. వెంటనే ఆ మెటీరియలిస్టిక్ పర్సన్‌కు ఏమనిపిస్తుందంటే ఇమ్మీడియేట్‌గా ఆ మ్యాంగోని తీసుకోవాలి నేను. మిల్క్ షేకో, జ్యూసో చేసేసుకోవాలి, తినేయాలి. సో, మంచి స్వీట్ స్మెల్ ఒస్తుంది. ఇది సీజన్‌లోనే దొరుకుతుంది మనకు. ఈ సీజన్ పోయిందంటే మనకు ఆ మ్యాంగోస్ దొరకవు. నేను ఇమ్మీడియేట్‌గా దాన్ని ఎంజాయ్ చేయాలి అనే థాట్ ఒచ్చేస్తుందన్నమాట. ఎవరికి? మెటీరియలిస్టిక్ పర్సన్‌కు. అదే ఒక భక్తుడు వెళ్ళాడనుకోండి, భక్తుడి ఆల్ఫాన్సో మ్యాంగో చూసిన వెంటనే ఎవరు గుర్తొస్తారు భక్తునికి? ఇమ్మీడియేట్‌గా జగన్నాథ్ గుర్తొస్తాడు. సో, మనకు జగన్నాథ్ లీలల్లో ఉన్నది కదా! ఒక భక్తుడు బుట్టలో పళ్ళు తీసుకొస్తాడు, మ్యాంగోస్ జగన్నాథ్‌కు ఆఫర్ చేయాలనేసి. హ్మ్. అప్పుడు పూజారులు లోపలికి అలో చేయరు. ఆయన అంటరాని వాడని లోపలికి అలో చేయరనమాట. సో, అప్పుడు ఆ భక్తుడు జగన్నాథుని గుడి బయట నుంచే సుదర్శన చక్రంను చూస్తూ జగన్నాథుని ప్రార్థిస్తాడనమాట. నేను నీ కోసం భక్తితో, ప్రేమతో ఈ బుట్ట నిండా పళ్ళు తీసుకొచ్చాను. మా చెట్టుకు కాసిన పళ్ళు. వీళ్ళు పూజారులు అలో చేయట్లేదు నన్ను. జగన్నాథ్ నువ్వే ఎలా తీసుకుంటావో తీసుకో, నీ కోసం తెచ్చాను అని బుట్ట ఇట్లా పైకెత్తుతాడనమాట. సో, జగన్నాథ్ శ్రీమందిరంలో గర్భగుడిలో ఉన్న జగన్నాథ్ అక్కడి నుంచి ఆయన జగన్నాథ్ చెయ్యి బయటి దాకా వచ్చి ఆ బుట్టలోని పళ్ళు తీసుకొని ఒకటొకటి తినేస్తాడన్నమాట. బుట్ట మొత్తం ఖాళీ చేసేస్తాడు. నెక్స్ట్ డే పూజారులు ఆ శ్రీమందిరం లోపలికి వెళ్లి చూ చూస్తే ఏముందక్కడ? మొత్తం మ్యాంగోస్ సీడ్, మ్యాంగో పొట్టు. హ్మ్. పైన ఇది తోలుంటుంది కదా! ఆ తోలు, పొట్టు మొత్తం జ్యూసు, కండ మొత్తం తినేసినాడు జగన్నాథ్. సో, ఇది గుర్తొస్తుంది డివోటీస్. ఓహ్! జగన్నాథ్‌కు మ్యాంగోస్ అంటే చాలా చాలా ఇష్టము. నేను జగన్నాథ్ లీలల్లో చదివాను కదా! సో, ఈ మ్యాంగోస్ తీసుకెళ్ళి జగన్నాథ్‌కు ఆఫర్ చేస్తాను. మంచి మిల్క్ షేక్ చేసి ఆఫర్ చేస్తాను. జగన్నాథ్‌కు చాలా ఇష్టమైన పండు ఇది అనే మూడ్‌తో తీసుకుంటాడు ఈ డివోటీ అనేవాడు. సో, అదే ఆ కాన్షియస్‌నెస్సే డిఫరెన్స్. ఏంటి? మెటీరియలిస్టిక్ పర్సన్‌కు, డివోటీస్‌కు. సో, మెటీరియలిస్టిక్ పర్సన్ ఎప్పుడు తన యొక్క సెన్సెస్‌ను ఎంజాయ్ చేయాలి. తన యొక్క సెన్సెస్‌ను సాటిస్ఫై చేయాలనే చూస్తూ ఉంటాడన్నమాట.
కానీ డివోటీ అనేవాడు భగవంతునికి నేను ఆఫర్ చేయాలి. భగవంతునికి నేను సాటిస్ఫై చేయాలి. భగవంతునికి ఏది ఇష్టము. పూల దగ్గరికి వెళ్లారనుకోండి, ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మంచి సుగంధమైన వాసన వచ్చే ఫ్రాగ్రెన్స్ వచ్చే ఫ్లవర్స్‌ని చూస్తే వెంటనే ఆ భక్తుడనేవాడు తీసుకొచ్చి భగవంతునికి ఆఫర్ చేయాలనుకుంటాడు తప్ప, అది దాన్ని తీసి స్మెల్ జూసి ఎంజాయ్ చేయాలని అనుకోడనమాట. సో, అలా భగవంతుని పైన స్థిరుడైన వాడు ఆహ్, భక్తి యోగంలో శ్రేష్ఠుడవుతాడు అని ఇక్కడ చెప్తున్నారనమాట. భక్తి యోగం నందు ఇంద్రియములు ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవలో నియుక్తములగును. సో, అంటే ఇక్కడ ఆహ్, మనం ఏం చెప్పుకోవచ్చంటే ఈ అష్టాంగ యోగము, మిగతా యోగాలున్నాయి కదా! ఆత్మ సాక్షాత్కారం కోసము వీటి అన్నిట్లో కల్లా భక్తి యోగం అనేది టాప్ మోస్ట్‌లో ఉన్నది. సో, ఆ భక్తునికి ఆహ్, ఈ మిగతావేవైతే చేస్తే ఆ యోగాలు అష్టాంగ యోగము, జ్ఞాన యోగము, ఆహ్, హ్మ్. తర్వాత ఇంకా ఏ యోగాలేవున్నాయో వాటి వల్ల మనకు ఆ వ్యక్తికి మోక్షం అనేది లభించవచ్చు. కానీ భక్తునికి మోక్షము అనేది డోర్ స్టెప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుందంట. భక్తుడు ఎప్ భక్తుడు కానీ ఆ డోర్ స్టెప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్న ముక్తి, ముక్తిని గూడా భక్తుడు హ్మ్, మైండ్‌లో తీసుకోడు. ముక్తి గూడా అవసరం లేదు భక్తునికి. భక్తునికేం కావాలి? భగవంతుని యొక్క సేవ కావాలి అంతే. ముక్తి గూడా అవసరం లేదు. మన భక్తుడు అయినాడు, భగవంతుని యొక్క భక్తుడయినాడు, భగవంతునికి సేవ చేస్తున్నాడు, భక్తియుత సేవ చేస్తున్నాడు అనంటే, ముక్తి ఆల్రెడీ మన డోర్ స్టెప్స్ దగ్గర వెయిట్ చేస్తుంటుంది. సో, మనము ముక్తి గురించి పాకులాడాల్సిన పని లేదు. ముక్తి ఆల్రెడీ మనం ముక్తులమైపోయినాము అని ఇక్కడ తె అనుకోవచ్చనమాట. ఇది కర్తను భక్తి యోగం నందు ఇంద్రియములు ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవలో నియుక్తములగును. ఇది కర్తను భౌతిక కలాపములలో నియుక్తమగుట నుండి నిరోధింపగలదు. సో, ఈ ఎప్పుడైతే భగవంతుని యొక్క ప్రేమయుక్త సేవలో మన యొక్క ఇంద్రియాలను ఎంగేజ్ చేశామంటే, ఆ ఇంద్రియాలు భౌతిక కలాపాలలో అంటే మెటీరియలిస్టిక్ యాక్టివిటీలో ఎంగేజ్ చేయడంను ఆపేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో, అంటే ఇక్కడ భక్తికి పెద్ద పీట వేస్తున్నారు. భక్తునికి పెద్ద పీట వేస్తున్నారు ఇక్కడ అని మనం తెలుసుకోవచ్చు. సో, ఈ ఈ మ కా ఈ కంటెంట్‌కు చూస్తే మనము సో, భక్తుడి యొక్క పొజిషన్ ఎలాంటిది అనంటే, మనం భగవద్గీతలో ఎన్నో సార్లు చెప్పుకున్నాము. అర్జునునికి భగవంతుడు అర్జునుని యొక్క రథసారథి అయి సేవ చేశాడు. సో, రథసారథి అనేది చాలా మీనియల్ సర్వీస్. రథానికి డ్రైవర్ ఆయన. సో, ఎప్పుడైతే యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ రథంలో కూర్చున్న వాళ్ళు ఆ యుద్ధం రణగొనలో వాళ్ళకు సౌండ్స్ అదే డ్రైవర్‌కేమైనా చెప్పాలి అనంటే సౌండ్స్ వల్ల ఇనిపిచ్చదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రైట్ తిరగాలి అనంటే రైట్ భుజం పైన కాళ్ళతో ఇట్లా ట్యాప్ చేస్తారు. తంతారు. అంటే అప్పుడు నువ్వు రైట్‌కి వెళ్ళు. లెఫ్ట్‌కెళ్ళాలంటే లెఫ్ట్ భుజం పైన తంతారిక్కడ కాళ్ళతో. పైన రథంలో కూర్చున్నవాడు. హ్మ్. అంటే ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలంటే, "కృష్ణ నువ్వు రైట్‌కి వెళ్ళు. నేను రైట్ సైడ్ బాణం వేయాలి. అటువైపు వాళ్ళతో యుద్ధం చేయాలి" అనంటే, అర్జునుడు రైట్ సైడ్ తన్నాలి అన్నమాట కృష్ణుడిని. సో, తంతే గాని అట్లా ఏదో ఒక ఇండికేషన్ ఇస్తే గాని మాట్లాడేదంటూ ఉండదు యుద్ధంలో. సో, అలాంటి తన్నించుకోవడానికి కూడా భగవంతుని భక్తుని దగ్గర ఆయన అలాంటి సర్వీస్‌కి కూడా రెడీ అయిపోయినాడంటే, భక్తుని యొక్క పొజిషన్ ఏంటి అనేది ఇక్కడ అర్థమవుతుందన్నమాట. సో హ్మ్. హ్మ్. సో, ప్రభు టైమ్ అయిపోయింది. శ్లోకాస్ రిసైట్ చేయాలా అని అంటున్నారు. సో, అయిపోయి లాస్ట్ 2 మినిట్స్ ఎండ్ చేసేస్తాను. ఆహ్, కృష్ణ ఆహ్, ఆహ్, ఇది ఎందుకు తీసుకున్నాడు ఇలాంటి సేవ అనంటే,
కృష్ణ భక్తులను అంతగా ప్రేమిస్తాడు. సో, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. స్మాల్ ఇన్సిడెంట్ అనాలజీ. సో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరు గ్రేటెస్ట్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాడు. అందులో ఒక పర్సన్ వచ్చి ఏం చెప్తాడంటే ఆకాశము గ్రేటెస్ట్ అని చెప్తారు. స్కై గ్రేటెస్ట్ అని అంటారు. ఎందుకంటే స్కై అన్ని చోట్ల ఎవ్రీవేర్ స్కై ఉంటుంది. అది గ్రేటెస్ట్ అని అంటే ఇంకొక పర్సన్ వచ్చి స్కై గాదు గ్రేట్ క్లౌడ్ మేఘాలు గ్రేట్. ఎందుకంటే స్కైని మొత్తం మేఘాలు కవర్ చేసేస్తాయి. కాబట్టి స్కైనే కవర్ చేయగలదు కాబట్టి క్లౌడ్ గ్రేటు అని అంటారనమాట. సో, ఇంకొక వ్యక్తి వచ్చి క్లౌడ్ గాదు గ్రేట్. ఎందుకంటే గాలి విండ్ గ్రేటు అని చెప్తారు. క్లౌడ్‌ని గూడా తోసుకొని పోయే శక్తి ఉంటుంది విండ్‌కు. కాబట్టి విండ్ గ్రేటు అని అంటారనమాట. ఇంకొక పర్సన్ వస్తాడు. లేదు లేదు విండ్ కాదు గ్రేటు. మౌంటైన్ గ్రేటు. ఎందుకంటే విండ్‌ను గూడా ఆపగలిగే శక్తి గ్రేటు అని అంటారు. ఇంకొకనొస్తాడు. లేదు లేదు మౌంటైన్ కాదు గ్రేట్. మౌంటైన్‌ని ఎవరు మోస్తూ ఉన్నారు? ఎర్త్ గ్రేటు అని అంటారనమాట. సో, ఇంకొక పర్సన్ వస్తాడు. కాదు కాదు ఎర్త్ కాదు గ్రేటు. ఎర్త్‌ను హోల్డ్ చేసి పెట్టుకున్నది ఎవరు? భగవంతుడు. భగవంతుడు గ్రేట్. గాడ్ గ్రేటు అని చెప్తారనమాట. అప్పుడు భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యి కాదు నేను కాదు గ్రేటు యాక్చువల్‌గా నన్ను భక్తుడు తన గుండెల్లో దాచి పట్టి పెట్టుకున్నాడు కాబట్టి భక్తుడు గ్రేటు అని చెప్తారనమాట. సో, భగవంతుడు అంటే గాడ్ ఏం చెప్తాడు? నేను గాదు గ్రేటెస్ట్. మై డివోటీ ఈస్ గ్రేటెస్ట్. ఎందుకంటే భక్తుడు నన్ను తన గుండెల్లో దాచిపెట్టుకున్నాడు. నేను భక్తుడు దేవుడినైన నేనే భక్తులకు అమ్ముడు పోయాను. సోల్డ్ ఔట్ బై డివోటీస్. నేను అమ్ముడు పోయాను కాబట్టి డివోటీ ఈస్ గ్రేటెస్ట్ అని చెప్తారనమాట. సో, అలాంటి అంతటి పెద్ద పీట వేసిన ఆ డివోటీకి మనకు అలాంటి అంటే భక్తి యోగముకు ఒక చాప్టరే ఉన్నది భగవద్గీతలో. ఆ చాప్టరే 12థ్ చాప్టరు. టైటిలే వచ్చి భక్తి యోగము. 12థ్ చాప్టర్ టైటిలే భక్తి యోగం అన్నమాట. సో, ఎంతటి ప్రియుడు భక్తుడనేవాడు ఎంతటి ప్రియుడు అనేది భగవద్గీత మనకు 12థ్ చాప్టర్‌లో చెప్తున్నాడు భగవంతుడు. సో, లాస్ట్ 8 శ్లోకాలొచ్చి ఇలాంటి భక్తుడంటే నాకు ప్రియుడు. వీడు నా ప్రియుడు. ఇలా చేస్తే నాకు ప్రియము అని భగవంతుడు కంటిన్యూగా మనకు ఈ శ్లోకాలలో చెప్తున్నాడు. సో, ఇప్పుడు మనము భగవద్గీతలోకి ఎంటర్ అయిపోతాము. 12థ్ చాప్టర్. సో, సారీ కొంచెం లేట్ తీసుకున్నాను. టైము ఎక్సీడ్ అయింది. ఒక్క నిమిషము. 12థ్ చాప్టర్. సో, ఎవరైనా శ్లోకం చదవగలరా? ఫస్ట్ శ్లోకం 12థ్ చాప్టర్‌లో. నేను చెప్తాను మాతాజీ. చెప్పండి మాత. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. శ్రీ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అది ట్రాన్స్లేషన్ చదివేసి నెక్స్ట్ ఇంకొకరికి ఇచ్చేయండి మాతాజీ. 1 minute మాతాజీ. సో, మీరు రెడీగా లేకంటే నేను చదివేసేదే. టైం అయిపోతుంది 6:45. ఓకే మాతాజీ. ఓకే. అర్జునుడు అడిగాడు, నీ భక్తియుత సేవలో సర్వదా యుక్తంగా నెలకొన్నవారా లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును అర్చించేవారా? ఎవ్వరు వీరిలో పరిపూర్ణులుగా భావించబడతారు? సో, అర్జునుడి క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ శ్లోకం ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ మయ్యావేశం మనో ఏ మా నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధాయా పరయోపేతస్తే మే యుక్త తమో మతః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా స్వీయ రూపమునందు మనస్సును లగ్నము చేసి దివ్యమును ఘనమును అగు శ్రద్ధతో సదా నా
అర్చనమునందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ಮಾತಾಜಿ. ಹರೇ ಕೃಷ್ಣ. ಥರ್ಡ್ ಅಂಡ್ ಫೋರ್ತ್ ಶ್ಲೋಕಾಸ್. ಹರೇ ಕೃಷ್ಣ. ಮಾತಾಜಿ ಕನ್ನಡ ಅವರು ನಿಮ್ಮ ಬುಕ್ ತಕೊಂಡು ಶ್ಲೋಕ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಓದಬಹುದು. ರೆಡಿ ಆಗಿದ್ರೆ ಒಬ್ಬರಾದ್ಮೇಲೆ ಒಬ್ಬರು ಈಸಿ ಆಗುತ್ತೆ, ಟೈಮ್ ಸೇವ್ ಆಗುತ್ತೆ. ಹರೇ ಕೃಷ್ಣ. ಈಗ ಯಾರಾದ್ರೂ ಮಾತಾಜಿ ಓದ್ಲಾ ಮಾತಾಜಿ? ಓದ್ಲಿ. ಓದಿ. ಶ್ಲೋಕ 3-4. ಏತ್ವಕ್ಷರವ ನಿರ್ದೇಶಂ ಅವ್ಯಕ್ತಂ ಪರ್ಯುಪಾಸತೆ ಸರ್ವತ್ರ ಗಮಚಿಂತ್ಯಂ ಚ ಕೂಟಸ್ಥಮಚಲಂ ಧ್ರುವಂ ಸನ್ನಿಯಮೇಂದ್ರಿಯ ಗ್ರಾಮಂ ಸರ್ವತ್ರ ಸಮಬುದ್ಧಯಃ ते प्राप्नुवन्ति मामेव सर्वभूते रताः. హరే కృష్ణ. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఎస్ మాతాజీ. ట్రాన్స్లేషన్. ಅನುವಾದ. ಅವ್ಯಕ್ತವಾದದ್ದು ಇಂದ್ರಿಯಗಳ ಗ್ರಹಿಕೆಯನ್ನು ಮೀರಿದ್ದು, ಸರ್ವವ್ಯಾಪಿಯು, ಅಚಿಂತ್ಯವಾದದ್ದು, ಬದಲಾವಣೆ ಇಲ್ಲದ್ದು, ಸ್ಥಿರವಾದದ್ದು ಮತ್ತು ನಿಶ್ಚಲವಾದದ್ದು. ಇದು ಪರಮ ಸತ್ಯದ ನಿರಾಕಾರ ಪರಿಕಲ್ಪನೆ. ಇದನ್ನು ಎಲ್ಲ ಇಂದ್ರಿಯಗಳನ್ನು ನಿಯಂತ್ರಿಸಿ ಎಲ್ಲ ಜೀವಿಗಳ ಹಿತವನ್ನು ಬಯಸುತ್ತಾ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಪೂಜಿಸುವವರು ಕಡೆಗೆ ನನ್ನನ್ನು ಸೇರುತ್ತಾರೆ. ಹರೇ ಕೃಷ್ಣ. ಮತ್ತೆ 5th ಶ್ಲೋಕಂ. ಹರೇ ಕೃಷ್ಣ. ಬೇಗ ಬೇಗ ಮಾಡಿ, ನಮ್ಮ ಸೇವ್ ಆಗುತ್ತೆ ಟೈಮು. ಹರೇ ಕೃಷ್ಣ ಮಾತಾಜ್ಯ. ಹರೇ ಕೃಷ್ಣ ಮಾತಾಜಿ. ಕ್ಲೇಶೋऽಧಿಕರಸ್ತೇಷಾಂ ಅವ್ಯಕ್ತಂ ಸಕ್ತಚೇತಸಾಂ ಅವ್ಯಕ್ತಯಿ ಗತಿರ್ದುಃಖಂ ದೇಹವದ್ಭಿರ್ವ್ಯಾಪತೆ. ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಮಾತಾಜಿ. ಓಕೆ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಬರೀ ಶ್ಲೋಕಾಸ್ ಓದೋಣ. ಹರೇ ಕೃಷ್ಣ. ಮಧುರಾಪತಿ ಪ್ರಭು, ವಾಟ್ ಟು ಡು? No, you can continue. One person can continuously recite the words and translation. Okay. You can do that. Continuously translation and words together. Words and translation together. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వము పట్ల మనస్సు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టముతో కూడి ఉంటుంది. ఆ పద్ధతిలో ముందుకు పోవడము దేహదారులకు సర్వదా కఠినమే. 6th and 7th శ్లోకం. హరే కృష్ణ. మాధవి మాధవి చదువుతారా? చదవండి. సర్వాణి కర్మాణి మయి సన్యస్య మస్తరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధతా మృత్యు సంసార సాగర భవామి సచిరాత్ పరత్ మయ్యావేశిత చేతసాం. కానీ ఓ పార్థ, తమ సమస్త కర్మలను నాకే సమర్పించి గతి తప్పకుండా నాకు భక్తులై భక్షిత సేవలో నెలకొని తమ మనస్సును నాపైననే సంలగ్నం చేసి నిరంతరము నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మ మృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను. హరే కృష్ణ మాతాజీ. మయ్యేవ మన అదత్వః మయి బుద్ధిం నివేశయః నివాసిష్యసి మయ్యేవ అత ఊర్ధం న సంశయః. దేవదేవుడైన నా మీదనే నీ మనస్సును స్థిరపరచు, నీ బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు. ఆ విధంగా నీవు నిస్సందేహముగా నాలోనే సర్వదా నివసిస్తావు. అతశ్చితం సమాధాతుం నా సశ్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఓ అర్జున, ధనంజయ, నీ మనస్సును క్రమము తప్పక నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమాలను అనుసరించు. ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకోవలసింది. అభ్యాసేస్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాస్యసి. భక్తి యోగ నియమాలను నీవు సాధన చేయలేకపోతే నా కొరకు పని చేయడానికి ప్రయత్నించు, ఎందుకంటే నా కొరకు పని చేయడం ద్వారా నీవు పూర్ణత్వ స్థితికి చేరుకుంటావు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్లీజ్ మ్యూట్కి వెళ్ళండి. మాతాజీ నేను చదువుదునా? హరే కృష్ణ. మాతాజీ ఇంగ్లీష్ వాళ్ళకు అవకాశం ఇస్తాంలే. హరే కృష్ణ. క్లాస్ ఫుల్ క్లాస్ I took in Telugu. So if any English
the translator as there, they can start slokas, reciting slokas, because I have now hard copy, Telugu hard copy only with me. Hare Krishna, can someone read English one? Aparna Mataji. So everybody are busy, it seems. Mataji, Hare Krishna, Dandavat Pranam. Hare Krishna. Oh, yes, Prabhataji. Yes, Mataji, please. 15th chapter, right, Mataji, you're reading? No, 12th chapter, Mataji, 11th sloka onwards. Okay, 1 second. Right. 11th sloka, huh? No, 12th chapter, 11th sloka. Sorry, Mataji, 1 minute. I'm just opening them. Okay. Yeah. Reading from Srimad Bhagavad Gita, 12th chapter, devotional service. Ataitadapi asakto asi kartum madhyogam ashritaha sarva karma phalatyagam tataha kuru yathatmavan. Translation by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada, Srila Prabhupada ki jai. If however you are unable to work in this consciousness of me, then try to act giving up all results of your work and try to be self-situated. The next one also, Mataji? Yes, Mataji, please continue till 20 sloka. Okay. Shreyo hi gnanam abhyasaj gnana dhyanam vishishyate dhyanat karma phala tyagas shantir anantaram. If you cannot take to this practice, then engage yourself in the cultivation of knowledge. Better than knowledge, however, is meditation, and better than meditation is renunciation of the fruits of action. For by such renunciation, one can attain peace of mind. 13 and 14. Adveshta sarva bhutanam maitraha karuna evacha nirmamo nirahankaraha samadhukha sukha kshami santushtah satatham yogi yathatma dhrida nischayah mahi arpita mano buddhir yo mad bhaktah same priyaha. One who is not envious, but is a kind friend to all living entities, who does not think himself a proprietor and is free from false ego, who is equal in both happiness and distress, who is tolerant, always satisfied, self-controlled, and engaged in devotional service with determination, his mind and intelligence fixed on me, such a devotee of mine is very dear to me. Hare Krishna. From 13th sloka, you can observe. So Krishna is telling who is very dear to Krishna. Yeah. So he is so dear to me. He is so dear to me. The sloka ends with Same Priyaha, Same Priyaha. Yeah. Yes, Yes. yeah. Text number 15. Yasma nodvidyate yo loko lokan nodvijate vijayate chayaha harsamarsa bayodveghair mukto ya sachame priyaha. Again priyaha. He by whom no one is put into difficulty and who is not disturbed by anyone, who is equipoised in happiness and distress, fear and anxiety, is very dear to me. Text number 16. Anapeksaha suchi daksha udasino gata sarvaramba parityagi yo mad bhaktaha same priyaha. My devotee who is not dependent on the ordinary course of activities, who is pure, expert, without cares, free from all pains and not striving for some results, is very dear to me. Text 17. Yona hrityasti na tvishti na sochati na kankshati shubha parityagi bhakti mamya same priyaha. One who neither rejoices nor grieves, who neither laments nor desires, and who renounces both auspicious and inauspicious things. Such a devotee is very dear to me. Text 18 and 19. Samha shatro cha mitre cha tata manama pamana nayo shitoshana sukha dukkeshu samasanga vivarchitaha tulya ninda stutir mauni santushto yena kenachet aniketah stitir matir
bhakti ma me priyo naraha. One who is equal to friends and enemies, who is equipoised in honor and dishonor, heat and cold, happiness and distress, fame and infamy, who is always free from contaminating association, always silent and satisfied with anything, who doesn't care for any residence, who is fixed in knowledge and who is engaged in devotional service, such a person is very dear to me. Text number 20. Yetu dharmarutam idam yatoktam paryupasate shraddha dhana matparama bhaktaste athiva me priyaha. Those who follow this imperishable path of devotional service and who is completely engaged themselves with faith, making me the supreme goal, are very, very dear to me. So here we can observe in this shloka that Lord is saying 2 times, very, very dear to me. Hare Krishna Mataji. Hare Krishna. Thank you, Mataji. So this is the position of a devotee in Krishna's heart. So as we discussed with the group of people, who is greatest. So Krishna himself, God himself says that, no, I am not greatest. My devotee is greatest. Because he holds, devotee holds me in his heart. So I am bound by devotees. So devotee is greatest. So that is the Bhakti Yoga greatness. Thank you so much. Hare Krishna. Sorry for exceeding time. Hare Krishna. Srimad Bhagavatam ki jai. Jagat Guru Srila Prabhupada ki jai. Patita Pavana Guru Maharaj ki jai. Hare Krishna.